హలో మై డి క్రియేటివ్ ఫ్యామిలీ విఘ్నేశ్వర కళ్యాణం పార్ట్ 7. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ కళ్యాణం ఎండ్ అనమాట. అయిపోవచ్చింది ఇంకా. తలంబ్రాలు పోయాలి కదండి, తాలిబొట్టు కట్టిన తర్వాత తలంబ్రాలు పోయాలి కదా. సో ఆ తలంబ్రాలన్నీ కూడా ఆవు పాలతో మన చేతుల్ని ఫస్ట్ కడుక్కొని, తర్వాత చేతిలో పంతులు గారు పోసిన బియ్యాన్ని దోసట్లో పట్టుకొని, స్వామి నీ నెత్తిన బియ్యం పోసేంత పెద్దవాళ్ళం కాదు, కళ్యాణ నిమిత్తం పొయ్యాల్సి వస్తుంది, మమ్మల్ని క్షమించు అని దండం పెట్టుకొని తర్వాత పొయ్యాలంట. ఇది మా పంతులు గారు మాకు చెప్పారు. కళ్యాణం జరిపించిన దంపతులు మాత్రమే కాదండి, చూడడానికి వచ్చిన అందరూ కూడా, ఈవెన్ చిన్న పిల్లలు కూడా పోయొచ్చు అనమాట. సో అలాగే మా బుడ్డాడు కూడా పోసాడు. అంతే, ఇక్కడితో కళ్యాణం అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. పెళ్లి కూతురు చేతిలో బోండం పెడతారు కదా, నాది వీడియో క్లిప్ లేక నేను పెట్టలేదు. లాస్ట్లో ఇలా ఒడిగంటి బియ్యం అక్కడ మూట కనిపిస్తుందా, అది ఒడిగంటి బియ్యం కందపల్లితో కలిపి కట్టారు. ఇంకా దాంతో కళ్యాణం అనేది ఎండ్ అయిపోయింది. తర్వాత పంతులు గారికి గురుదక్షిణ అనేది ఇచ్చేసి మేము ఎవరికి వాళ్ళు మా మా పెళ్లి కూతుర్ని తీసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఎలా అనిపించింది మా బుజ్జి గణపయ్య కళ్యాణం? అంగరంగ వైభవంగా జరిగింది కదా. ఈ వీడియో మొత్తంలో నేను ఎక్కడున్నాను గెస్ట్ చేయండి, ఏ సారీ కట్టుకున్నాను కామెంట్